హలో అండి, బాగున్నారా? ఈరోజు ఫ్రైడే ఏకాదశి కదా, ఇలా మార్నింగ్ లేచి ఇలా పూజ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పూజ అంతా చేసుకున్నాను. పూజ అంతా అయిపోయాక ఇలా వీడియో చేశాను. ఈ మొక్క వచ్చి బ్రహ్మకమలం మొక్క అండి. ఇది నేను వేసి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయ్యాక నేను మార్నింగ్ వాటర్ పోస్తుంటే నాకు ఇలా 2 మొగ్గలు కనిపించినాయి. నేను 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. చెప్పాలంటే 4 ఇయర్స్ కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ఒక మొక్క వేశాను, అది అసలు కొంచెం కూడా ఎదగలేదండి. ఎలా వేసిన మొక్క అలాగే ఒక 10 ఇయర్స్ ఉన్నది. సో ఇది ఇంకొక మొక్క తెచ్చుకొని వేసుకున్నాను. ఇది ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత మొగ్గలు వచ్చినాయి. ఇది ఇంకొక మొక్క అండి. ఇది కూడా వేసి 4 ఇయర్స్ అయింది, కానీ ఇది ఇంకా మొగ్గలు రాలేదు. ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. ఇలాగా మొగ్గలు రావడం బ్రహ్మకమలం చాలా బాగా అనిపించింది. ఇంకా మార్నింగ్ ఇలాగా బాల్కనీ అంతా తుడుచుకుని నీట్గా ముగ్గు వేసుకున్నానండి. ఈ చాక్ పీస్ తోటి ఇలా ముగ్గు వేసుకుని పూజ అది చేసుకున్నాను. ఈ మొక్క వచ్చి వేరే మొక్కలండి. ఇవి నాచు మొక్కలు అంటారు, మరి వీటి పేరేంటో నాకు తెలియదు. ఇవి కూడా అన్నీ పోస్తే భలే బాగుంటాయి కదా, బొకేలాగా అనిపించింది. కానీ అన్నీ ఒకసారి పూసే టైం ఇంకా ఉన్నదనుకోండి. ఇది వచ్చి వైట్ కలరు, గ్రీన్ మీద వైట్ చాలా బాగా కనిపిస్తుంది కదండి. అన్నీ పూస్తే భలే అనిపిస్తుంది. ఇది పింక్ కలరు. ప్రజెంట్ అయితే పింక్ వైటే పూసినాయి. ఇంకే వేరే కలర్స్ ఏమి ఉన్నాయో చూడాలి. ఇది రేఖ ఆరెంజ్ కలరు. ముద్దంత అందంగా లేదు రేఖ. ఇంక ఇది వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్క్ అండి. ఇది మా హస్బెండ్కి గిఫ్ట్ కింద వచ్చింది. సరే ఒకసారి వీడియో తీద్దాము, ఎవరికైనా యూజ్ అయితే ఆన్లైన్లో తీసుకుంటారు కదా అని చెప్పేసి. ఇది బాగుందండి. ఇది 1 లీటర్ వరకు ఉన్నది. 1 లీటర్ వరకు వాటర్ అయితే పడుతుంది. మనం హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఈ ఫ్లాస్క్ బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది. ఇది వచ్చి మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినాను, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సరే ఒకసారి వీడియో తీస్తే ఎవరికైనా యూజ్ అయితే ఆన్లైన్లో తీసుకుంటారేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను. మొత్తం మనం ఈ క్యాప్ అంతాను ఇలా ఓపెన్ చేసుకునే యూజ్ చేయక్కర్లేదండి. ఇలా చిన్నది ఇచ్చాడు. ఇది కూడా ఓపెన్ చేసి మనం వేరే గ్లాస్లోకి దేంట్లో అయినా వేసుకుని పిల్లలకి పట్టించడానికైనా మనం తాగడానికైనా బాగానే ఉంటుంది. ఇది బాగుందండి. లైట్ వెయిటే ఉంది, వెయిట్ కూడా ఏమీ ఎక్కువ లేదు. హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు. అందుకని ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో తీశాను. అంతకుమించి ఏం లేదు. బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే. స్టెయిన్లెస్ స్టీల్ కదా, వేడిది కూడా వేసుకొని ఉంచుకోవచ్చు. ఇంకా ఈ బౌల్ వచ్చేసి మొన్న నాకు రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారండి. బాగుంది ఈ బౌల్ కూడాను, ప్రసాదం బౌలు. మనం అమ్మవారి దగ్గర పులిహోర కానీ, పొంగల్ కానీ, పాయసం కానీ ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఇలాంటివి వరలక్ష్మి వ్రతానికి అది రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుందని పెట్టాను. మనము యూజ్ అయ్యేది ఇస్తే ఎవరైనా వాడుకుంటారు కదండి, అందుకని ఇది బాగుందనిపించి ఇచ్చాను. ఇంక ఇవంటారా, ఇవి మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకున్నాయండి. పూతరేకులు, పాలకోవా, కాజాను. కానీ నిజం చెప్పాలంటే అస్సలే బాగోలేదండి. మేము చాలా ఆన్ ద వేలో వచ్చేటప్పుడు తీసుకున్నాము. ఏదైనా తెలుసున్న షాప్లోనే తీసుకోవాలి, తెలియని షాప్లో తీసుకోకూడదని ఒక ఎక్స్పీరియన్స్. దాని గురించి ఇది పెట్టడం చేశాను. తినైనా తీసుకుని నచ్చితే కొనుక్కోవాలి తప్పించి ఇలా తెలియని షాప్లో తినకుండా ఇలా తీసుకుంటే ఇలా వేస్ట్ అవుతాయండి. ఇలాంటి మిస్టేక్ నాకులాగా ఎవరూ చేయకూడదని చెప్పేసి ఇలాగా చేస్తున్నాను. అస్సలు బాగోలేదండి. టేస్ట్ అంత డిఫరెంట్గా ఉన్నది, ఎప్పుడూ జరగలేదు. తెలియని షాప్లో తీసుకోవడం వల్ల ఇలా అయ్యింది. సో మీరు కూడా ఎప్పుడైనా తీసుకుంటే ఇలా మాత్రం నాకులా మాత్రం చేయకండి. ఇది బాగోలేదు కనుక ఎవరికి ఇవ్వలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను. బాగుంటే ఎవరికైనా ఇవ్వచ్చండి, బాగోలేని దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేం కదండి. మనకు నచ్చలేనిది వేరే వాళ్ళకి ఎలా పెడతామండి. ఇది వచ్చి నిన్న షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయి తీసుకుంది. ఇది 109 రూపీస్ పడింది. పెన్సిల్ వేసుకుంటాను బాగుంటుందని చెప్పేసి తీసుకున్నది. ఇది వచ్చి 49 రూపీస్ పడిందండి ఈచ్. ఇవి 3 తీసుకున్నది, పెద్దదేమో 1 తీసుకున్నది. ఈ ఇలాగా సెట్లా తీసుకుంది, తను విడివిడిగానే తీసుకున్నదండి.
వాళ్ళ పిల్లలు ఏముందండి ఏం చూస్తే అదే కావాలంటారు. అలాగని అన్నీ కొనివ్వమండి. అదే ఏదో తక్కువ కాస్ట్లోనూ యూజ్ఫుల్గా ఉందని చెప్పేసి తీసుకున్నాము, అంతకు మించి కాదు. తనకి కీ చైన్స్ అంటే ఇష్టం. ఇది ఆన్లైన్లో తీసుకున్నది. దీని పేరన్నది నాకు తెలీదు, కానీ ఈ మధ్యన అందరి దగ్గర ఉంటుంది కదండి ఇది. దీన్ని పేరేంటో చెప్పండి కొంచెం. ఇది ఇది ఒకటి తీసుకుంది. తన దగ్గర కీ చైన్స్ కలెక్షన్ ఎక్కువే ఉంటుంది. కొన్ని అయితే ఇది కూడా వాళ్ళ పిన్ ఇచ్చింది తనకి. కీ చైన్స్ అన్నీ కొన్నవి కాదు, కొన్ని గిఫ్ట్ కింద వచ్చింది. ఇదేమో ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్ కింద. అలాగే చాలానే ఉన్నాయి కీ చైన్స్, వాటిలో ఇవి కొన్ని. ఇది ఇంకొకటి అన్నమాట. ఇది ఫస్ట్ చూపించిన పింక్ ఇది రెండు ఒకటేనండి, కాకపోతే మెటీరియల్ వేరే. ఇదేమో రబ్బర్లా ఉంది, ఇదేమో క్లాత్ టైప్లో ఉన్నది. రెండు ఒకటే కానీ వేరే మెటీరియల్. సో ఇవన్నీ అలాగా కలెక్ట్ చేసుకుని దాచుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగానే పెట్టుకుంటుందిలేండి. బాగున్నాయి కదా అని చెప్పి. ఇంకా ఇది ఒకటండి, ఇది పౌచ్లా ఉంది. దీంట్లోనూ చిన్న చిన్న ఎరేజర్స్ అవి వేసుకుంటూ ఉంటుంది. కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ అట్లా వేసుకుంటూ ఉంటుంది. వేసుకుని జాగ్రత్త పెట్టుకుంటుంది. ఐడియా బాగుంది కదా, ఇలాగా కాయిన్స్ వేసుకోవడానికి మనకు కూడా యూజ్ అవుతుంది అనిపించింది. ఇది వచ్చి స్టడ్స్ అండి. ఈ స్టడ్స్ కూడా ఎంతో పడలేదు, 50 రూపీసే పడినాయి. వాళ్ళ ఐడియా చూడండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు పెట్టుకోవచ్చంట, మంత్లీ వన్స్. ఇవి ఎంతో పడలే, 50 రూపీస్ పడింది. కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త బిజినెస్ అన్నట్లు అనిపించింది. ఈ మధ్యన గోల్డ్ రేట్ చాలా పెరిగింది కదండి. అవి చిన్న పిల్లలకు పెట్టాలన్నా భయం వేస్తుంది. ఇవనుకోండి సింపుల్గా వాళ్ళు పెట్టుకోవచ్చు. కొత్త కొత్తవి అన్నీ పెట్టుకున్న ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. డ్రెస్సుల మీదకి, జీన్స్ మీద కూడా చాలా బాగుంటాయి అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాము. లైట్ వెయిటే ఉన్నాయి, వెయిట్ కూడా ఎక్కువ లేదు. బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నా. ఒక్కొక్క మోడల్ రిపీట్ అవ్వకుండా బాగానే ఇచ్చాడండి. 12 ఉన్నాయి మొత్తం. మంత్లీ 1 పెట్టుకోవచ్చంట. ఇది కూడా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు కూడా అనేది. సో ఇదండి, ఇది నా ఫస్ట్ వీడియో. మీరందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేయగలరని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయగలరు. ఏదో ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దండి. నా ఛానల్ని ఇలాగే మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో కలుద్దాం.